ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క టూరిజం అభివృద్ధి కోసం ఎన్ని రకాల పనులు చేయాలో, ఎన్ని రకాల పాలసీలు చేయాలో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగిస్తూ ఉన్న అధ్యక్ష. గతంలో 10 సంవత్సరాల కాలం నుంచి అసలు టూరిజం అనే పాలసీ లేకుండా ఉండింది. సో దానికి ఈ మధ్యకాలంలో పాలసీ తీసుకొచ్చి బేసిక్గా టూరిజంలో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రభుత్వం అనేది ఫెసిలిటేట్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ పాలసీలో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ ఇన్వెస్ట్ కోసం రకరకాల రాయితీలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఇన్వెస్టార్స్ను దేశ విదేశాల నుంచి కూడా ఇన్వెస్టర్ను రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ మధ్యలోనే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా చేపట్టడం జరిగింది. అందులో లాట్ ఆఫ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఎన్నో కొత్త ప్రాజెక్టులు ముందు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఈ యొక్క నిజాం సాగర్కి సంబంధించి ఏదైతే ఎకో టూరిజం అట్లాగే రకరకాల ఈ యొక్క టూరిజం స్టడీస్లో భాగంగా నేను స్వయంగా కామారెడ్డి జిల్లాలోని ఈ యొక్క ప్రముఖ పర్యాటక ప్రదేశాలను స్థానిక శాసనసభ్యులను వెంటబెట్టుకొని అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది అధ్యక్ష. నిజాం సాగర్, కౌలాస్ కోట, అట్లాగే నాగన్న మెట్లబావి అని చెప్పని పోచారు రిజర్వాయర్ ఇవన్నీ కూడా నేను స్వయంగా చూడడం జరిగింది. పర్యాటకపరంగా ఉన్నటువంటి ఈ యొక్క అభివృద్ధికి అవకాశాలను పరిశీలించి ప్రతిపాదనలు రూపొందించాలని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంతో సహా పర్యాటక రంగంలో ఇంకా వెలుగులోనికి రాని ప్రాంతాలను కూడా వాటికి కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి వాటిని కూడా స్టడీ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం నుంచి స్వదేశీ దర్శన్ 2లో భాగంగా CBDD అంటే ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 2020 సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ వద్ద ఎకో టూరిజం కార్యక్రమం చేపట్టి 9.97 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పనులు అంటే నిజాం సాగర్ సహజ సిద్ధ ప్రకృతి అందాలను కాపాడుతూ ఒక స్థిరమైనటువంటి పర్యావరణ అనుకూల పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం ఇందులో 17 పర్యావరణ అనుకూల మాడ్యులర్ కాటేజ్ నిర్మాణం జరుగుతూ ఉంది. అట్లాగే రెస్టారెంటు, డైనింగ్ సౌకర్యాలు, స్పా, వెల్నెస్ కేంద్రం ఏర్పాటు జరుగుతూ ఉంది. అట్లాగే ప్రవేశ ద్వారాలు, ఆర్చ్లు కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ల్యాండ్స్కేపింగ్, అట్లాగే పాత్వేస్ ఇటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ బై ఎండ్ ఆఫ్ అక్టోబర్ వరకు వీటిని పూర్తి చేసేటువంటి దిశగా మన పనులు కొనసాగుతున్న అధ్యక్ష. దీనివల్ల స్థానికులకు ఉద్యోగ అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి అధ్యక్ష.